మన నవేంద్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ రామచంద్ర రెడ్డి గారు మన ముందు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద విభూ మీడియా. నమస్కారం సార్. సార్, అది నిన్న జరిగిన ఇన్సిడెంట్, మన మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారణాలు ఏమంటారు? కోడెల శివప్రసాద్ గారు గత 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ఘోరాలు నేరాలన్నింటినీ ఆయన ఏమన్నా ఆయనకు వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించినేమో, లేకపోతే వాళ్ళ బాస్ అధినేత ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు. కానీ బాస్ చంద్రబాబు నాయుడు జగన్ అంటున్నాడు. జగన్ దీనికి కారణం, తను అరెస్ట్ చేశాడు. జస్ట్ లాస్ట్ 3 months నుంచి ఓన్లీ కోడెలనే ఎక్కువ టార్గెట్ చేశాడు అనేది. చంద్రబాబు నాయుడు పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు కాబట్టి ప్రపంచం అంతా ఆయనకు పచ్చగా కనిపిస్తుంది. ఆయన జన్మభూమి కమిటీలు వేసి దోచుకున్నట్టుగానే మన వాలంటీర్స్, గ్రామ వాలంటీర్స్ పెట్టాలనుకున్నాం. కానీ మాది వేరే ఉంది. గత 5 సంవత్సరాల్లో కోడెల శివప్రసాద్ అనే వ్యక్తి ఒక స్పీకర్గా కాకుండా ఒక గూండాలాగా వ్యవహరించాడు. ఆయన కుమారుడు, కూతురు కూడా వాళ్ళు వీధి రౌడీలాగా వ్యవహరించి అందరి దగ్గర చిన్న చితక చిల్లర వ్యాపారస్తుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళు పెట్టిన బాధలు, ఇబ్బందులు చూస్తే వారి యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఈరోజు చనిపోయారు కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు ఏంటంటే అవకాశాన్ని మార్చుకోవడానికి, అవకాశవాదంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు అంతే తప్ప, ఎక్కడో వాళ్ళ ఇంట్లో కోడెల శివప్రసాద్ ఇంట్లో కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుంటే దానికి జగన్మోహన్ ఎలా బాధ్యత వస్తుంది? అది ఖచ్చితంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు కదా, ఏదో ఒక విషయంలో కావచ్చు, కేసులని అవన్నీ ఇవన్నీ. టార్గెట్ ఎవరు చేశారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఫోర్స్ చేయడం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి కేసులు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రజానాయకుడు. కోడెల మాదిరి వీధి రౌడీ కాదు, చంద్రబాబు నాయుడు మాదిరి వెన్నుపోటు ముఖ్యమంత్రి కాదు. అది మీ పార్టీ చేయించాలని గట్టిగా చెప్తున్నారు. మా పార్టీ ఎలా చేపిస్తారు? ఇప్పుడు అక్కడ జరుగుతున్న సంభాషణ ఏంటంటే, చంద్రబాబు నాయుడే కోడెల కుటుంబాన్ని ఇన్ఛార్జ్ ఇవ్వకుండా అక్కడే 2 గ్రూపులు తయారు చేసి మీలో ఎవరు గొప్ప తేల్చుకోమని చెప్పారు. దాని మీద జరుగుతుంది వ్యవస్థ. మాకు అక్కడ సంబంధమే లేదు. సత్తెనపల్లిలో మా ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు ఉన్నారు, చక్కటి పరిపాలన అందిస్తున్నారు. అంతే కానీ కోడెల శివప్రసాద్ మీద, చంద్రబాబు నాయుడు మీద టార్గెట్ చేయాల్సిన అవసరం వైసీపీకి లేదు. కారణం ఏంటంటే వారంతా కూడా ప్రజాక్షేత్రంలో ఫెయిల్ అయిన నాయకులు. వాళ్ళ గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్. ఆయన చనిపోయింది ఆయన యొక్క వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయని ఒక యాంగిల్ ఆలోచిస్తే, రెండో పక్కన కోడెల శివప్రసాద్ గారు మానసికంగా బాధపడ్డాడు. తన సన్నిహితులతో కూడా చెప్పి వాపోయాడంట. ఏదైతే రామారావు గారిని వాడుకొని వెన్నుపోటు పొడిచాడో, ఏదైతే హరికృష్ణను వాడుకొని వెన్నుపోటు పొడిచాడో, ఏదైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని వాడుకొని వెన్నుపోటు పొడిచాడో, ఇంద్రారెడ్డి, మాధవరెడ్డి అందరినీ కూడా, గాలి ముద్దు కృష్ణనాయుడు కావచ్చు, లేకపోతే మన స్పీకర్ బాలయోజి గారు కావచ్చు, ఢిల్లీ స్పీకర్ బాలయోజి గారి నుంచి మన గల్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దాకా అందరినీ వాడుకొని అవసరాలు తిరగగానే వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను వదిలేసిన చరిత్ర చంద్రబాబుది. తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుంది? అది హత్యనా ఆత్మహత్య పోలీసులు తెలియజేయాలి. కానీ కోడెల శివప్రసాద్ గారి కూతురు మటుకు నిన్న మాతో చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడాడు, అలాంటిది ఏం లేదని స్టేట్మెంట్ ఇచ్చింది. దానికేమో చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఒప్పుకుంటాయి. ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయి రెడ్ హ్యాండెడ్గా కట్టలు దొరికిన తర్వాత అకౌంట్లోంచి బ్యాంకులు ఆదివారం పూట కూడా బ్యాంకు తెరిపించి, ఆ రోజు సీఎం రమేష్ నాయుడు, సుజనా చౌదరుల అకౌంట్ నుంచి ఆదివారం సెలవు రోజును కూడా బ్యాంకు తెరిపించి డబ్బులు డ్రా చేసి మరుసటి రోజున సోమవారాన్న తీసుకెళ్లి స్టీఫెన్ గారికి ఇచ్చారు. రెడ్ హ్యాండ్ దొరికారు. దాన్ని అది కాదన్నాడు, ఆ వాయిస్ నాది కాదన్నాడు, బ్రీఫుడ్ మీ అన్నాడు, అయిన నాయి కాదన్నాడు. ఈరోజు నేను ఒప్పుకుంటాడా? కేవలం రాజకీయ దురుద్దేశంతో శవాల మీద బొరుగులు ఏర్పడే సంస్కృతి చంద్రబాబు నాయుడుది. శవ రాజకీయాలు చేసింది చంద్రబాబు నాయుడు. ఎప్పుడు మన ప్రత్యక్షంగా చూసాం కదా, హరికృష్ణ గారు చనిపోయినప్పుడు కేసీఆర్తో, కేటీఆర్తో ఆయన సంభాషణ, మన తెలంగాణ ఎన్నికల్లో పొత్తుల గురించి. సొంత బామర్ది చనిపోయి అక్కడంతా వాతావరణం బాధపడుతుంటే అక్కడ రాజకీయాలు చేశాడు. అసలు రామారావు మా చావు కారణమే చంద్రబాబు నాయుడు, మాధవరెడ్డి చావు కారణం చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీలో ఎవరైనా కొంచెం గట్టిగా ఉంటే వాళ్ళని చంపేసే చరిత్ర చంద్రబాబు నాయుడుది. జగన్మోహన్ రెడ్డికి ఏం పని? జగన్మోహన్ రెడ్డి బోటు ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్తూ వారి యొక్క యోగక్షేమాలను పరిశీలిస్తూ దానికోసం ప్రయత్నిస్తున్నాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు, ప్రజల కోసం పనిచేస్తాడు. చంద్రబాబు నాయుడు కపట నీతి సూత్రధారి, మొత్తం చేసేదంతా మోసాలు, ఘోరాలు, నేరాలు చేస్తాడు. తెర వెనుక తెర ముందుకు వచ్చి అమ్మో సానుభూతి కోసం ప్రయత్నిస్తాడు. అంతే తప్ప
చంద్రబాబు నాయుడు చేసేదంతా చెప్పేది శ్రీరంగం నిధులు, చేసేదేమో దొమ్మర పనులు. కేసుల విషయంలో మీరు ఏమైనా పశ్చాత్తాపడుతున్నారా? అరే ఎందుకు పెట్టించాము అట్లానే? మీకు ప్రశ్నే ఒక అసంబద్ధమైన ప్రశ్న. కేసులు మేము పెట్టించడం ఏంటి? కోడెల శివప్రసాద్ అనేది సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వ్యక్తులను, వ్యవస్థలను నాశనం చేసి వాళ్ళ కాడ డబ్బులు దోచుకుంటే బాధితులు కేసులు పెట్టారు. గతంలో పెట్టడానికి వాళ్ళకి ధైర్యం లేదు. ఒక నీచుడు పరిపాలిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఆ సమయంలో కేసులు పెట్టడానికి భయపడ్డారు. కేసులు మా మీద పెట్టించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న మీద కేసులు పెట్టారు, యువత మీద కేసులు పెట్టించారు. రకరకాలుగా చాలా సందర్భాల్లో కేసులు పెట్టి వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మేము కేసులే పెట్టలేదు, పశ్చాత్తాపడేందుకు చనిపోయిన వ్యక్తిని గౌరవించాలని చెప్తున్నాం. కోడెల శివప్రసాద్ అనే సన్యాసి కాదు, వ్యవస్థలను దోచుకుని ఎంతో మందికి చావు కారకమైనటువంటి పెద్ద ఆయన. సో దీని మీద ఎంక్వైరీ కొంచెం గట్టిగా చేయాలంటారా? ఖచ్చితంగా జరిగింది ఏంటి అట్లా? చాలా ఈరోజు సందర్భాన్ని బట్టి చాలా మంచి ప్రశ్న అడిగారు. ఖచ్చితంగా కోడెల శివప్రసాద్ది రాజకీయ హత్య. చంద్రబాబు నాయుడు ఇప్పుడు తనకు ఎదురవుతున్నటువంటి ఈ వ్యతిరేక పవనాలను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మైండ్ బ్లాక్ అయింది, చిన్న మెదడు చిట్లిపోయింది. ఆయనకి ఏం వ్యవస్థల బాడీలో ఉన్న పార్ట్స్లో వ్యవస్థలు పనిచేయట్లేదు. ఆయనకి ఈ సందర్భంలో సానుభూతి కోసం ట్రై చేస్తున్నాడు. కోడెల శివప్రసాద్ ఆయన చంపించి సానుభూతి కోసం ట్రై చేస్తున్నాడు నాకున్నటువంటి సమాచారం. కోడెల అంతా కూడా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు తన మీద కూడా కొంచెం కేసులు పెట్టడంలో ఆలోచిస్తారనే ఆలోచన కూడా ఉండొచ్చు కదా చంద్రబాబు నాయుడుకి? అలా ఏమన్నా ఉంటుందంటారా? చంద్రబాబు నాయుడు పోలవరం ఇవన్నీ వస్తున్నాయి కదా, ఢిల్లీ నుంచి నారావారిపల్లె దాకా భారతదేశ రాజకీయ వ్యవస్థనే నాశనం చేసింది చంద్రబాబు నాయుడు. ఈ ఓటుకు నోటు కనిపెట్టింది 1995లో ప్రకాశం జిల్లా దర్శిలో ఉప ఎన్నికల్లో ఓటుకు నోటు కనిపెట్టాడు. ఆ రోజే దాదాపు 23 సంవత్సరాలు 24 సంవత్సరాల కిందట ఓటుకు 500 ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. నంద్యాలలో నేను తలుచుకుంటే ఓటుకు 5,000 ఇవ్వగలను, 10,000 ఇవ్వగలను అన్నాడు. వైజాగ్లో నేను ₹40 డబ్బులు ఇస్తానంటే ఎలక్షన్ కమిషన్ అడ్డుపడుతుంది కాబట్టి నేను అకౌంట్లో వేస్తున్నాను, పసుపు కుంకుమ పెట్టించి చెప్పినాడు. అంటే వ్యవస్థను ఏ విధంగా మేనేజ్ చేస్తాడో మొత్తం చంద్రబాబు నాయుడుకు తెలుసు. చేసేది చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు గురించి మనం ఎంత తక్కువ మాట్లాడడం అంత మంచిది. ఆయన ప్రజానాయకుడు కాదు, ప్రజల చేత ఎన్నుకోబడలేదు. ఎప్పుడు కూడా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయింది రామారావుకు ఎన్నుపోటు పడిసి, రెండోసారి వాజ్పేయి సానుభూతితో, మూడోసారి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి సానుభూతితో అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు నాయుడు పెట్టింది పేరు. చంద్రబాబు నాయుడు అందరూ ఢిల్లీలో ఊసర వెళ్ళి పిలుస్తారంట, ఒక కలర్ మ్యాన్. ఎందుకు అంటే ఉదయం కమ్యూనిస్టులతో, మధ్యాహ్నం కాంగ్రెస్తో, రాత్రి బీజేపీతో దోస్తు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. చరిత్ర ఈనుడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల మీద స్పందిస్తుంటే జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి చంపించాడు. జగన్మోహన్ రెడ్డికి ఏం పని ఉంటుంది? నీలాగా జగన్మోహన్ రెడ్డి ఖాళీ ఉన్న మనిషి కాదు. ఆయన గెలిపే ప్రజా గెలుపు. 3,640 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో ఒకటిగా మమేకమై విజయం సాధించుకున్నాడు. అంతేగాని నీలాగా మామూలు చంపి రోజు కొద్దిగా పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చనిపోయిన తర్వాత ఆయన పదవి లాక్కొని ఆస్తులు లాక్కున్న వ్యక్తి కాదు. తన తండ్రి చనిపోతేనే 150 మంది ఎమ్మెల్యే సంతకాలు పెట్టి మేమంతా రెడీగా ఉంటేనప్పుడు ఆ రోజు పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ ఉన్నా మాకు పరిస్థితులు తెలుసు. 2009లో పెద్ద ఆయన చనిపోయిన తర్వాత, రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అవకాశం వస్తే కూడా నా తండ్రి తెచ్చిన గవర్నమెంట్ నేను కూర్చొని ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం 2014 దాకా ఆ ప్రభుత్వమే ఉండింది. ఈ దేశంలో రాజకీయ వ్యవస్థను కష్టపడి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్యన చిచ్చు పెట్టిన చంద్రబాబు నాయుడు, ఆ రోజు రంగా గారి చావు కారణం చంద్రబాబు నాయుడు గారు, మాధవరెడ్డి చావు కారణం చంద్రబాబు నాయుడు, హరికృష్ణ చావు కారణం చంద్రబాబు నాయుడు, భూమానాయురెడ్డి చావు కారణం చంద్రబాబు నాయుడు. భారతదేశంలో ఎవరు చనిపోయినా వాటన్నిటి కారణం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే వాళ్ళు ఏదో వాడుకొని జయప్రద దగ్గర నుంచి జయసుధ వరకు వ్యవస్థలను, మనుషులను వాడుకొని అవసరాలు తీర్చేసిన తర్వాత డస్ట్బిన్లో వేస్ట్ పేపర్ లాగా వాడుకునే చరిత్ర చంద్రబాబు. చరిత్ర ఈనుడు చంద్రబాబు నాయుడు గురించి ఎంత తక్కువ మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి నిక్కార్సైన రాజకీయాలు చేస్తాడు, ప్రజలతో మమేకమవుతాడు. ఆయన పొత్తుడు ప్రజలతోనే. మొన్న 2004 ఎలక్షన్ ముందు చూసాం. ముందు ఎలక్షన్ ముందర కమ్యూనిస్టులతో, ఎలక్షన్ తర్వాత ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆయనతో ఏ విధంగా మనం మాట్లాడగలం ఆయన గురించి? కానీ మీడియా అంతా కూడా ఎక్కువగా నెగిటివ్ షేడ్లను చూపిస్తుంది కదా. మేబీ ఆ కేసుల వల్ల అయ్యుండొచ్చు, ఇట్లా మనస్తాపం చెంది, లేదంటే కొంచెం ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళి. నేను గత 20 సంవత్సరాలుగా మీడియాతో
నాకు అన్ని ఛానల్స్ ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, సందర్భాన్ని బట్టి నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. కాబట్టి నేను మీడియానే విమర్శించలేను. కానీ ఎల్లో మీడియా చంద్రబాబు యొక్క జోబు సంస్థలు, చంద్రబాబు పెట్టి నడుపుతున్నట్టువే ఎన్ని. చంద్రబాబు రాక ఇంకొకటి రాస్తారైంది. ఎలక్షన్ రోజు కూడా బాబే సీఎం, కౌంటింగ్ రోజు కూడా బాబు గెలుస్తున్నాడు, 4వ సారి సీఎం కాబోతున్నాడు అని రాసుకొచ్చారు. దానికి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీడియానే ప్రజలు, యువత, మహిళలే జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్స్. ప్రజల కోసం పనిచేస్తాం, వాళ్ళ యొక్క ఆరోపణలతో మాకు సంబంధం లేదు, ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తాం తప్ప ఎల్లో మీడియా గురించి, చంద్రబాబు నాయుడు గురించి. నేను కూడా డబ్బులుంటే ఒక 100 ఛానల్ పెట్టుకోగలను. డబ్బులు లేవు కాబట్టి ఖాళీ ఉన్నా. నా గురించి పొద్దున్నే సాయంత్రం ప్రచారం చేయించుకోగలను. మనం డబ్బులు ఇచ్చి మన ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ చెప్పుకుంటే మన గురించి ఒక వేరే గురించి చెప్తారు. ఆ ఎల్లో మీడియా గురించి ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేదు. ఇంకా మీరు ఏమన్నా కొంచెం చంద్రబాబు నాయుడు గురించి చెప్పగలరా? తను చెప్పేది, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి తనకు ఒళ్ళంతా కూడా ఒక రకమైన అసూయతో విషయం కక్కుతున్నాడు మనిషి. అందులో భాగంగానే ఆయన జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. సమాజంలో బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాడు. కానీ ఇంకా ఇంప్లిమెంటేషన్ లేదంటున్నారు. ఒక్కరోజు ఎలా ఇంప్లిమెంటేషన్ అవుతుంది? 100 రోజుల పాలన. 100 రోజులు ఏం కావాలి? 100 రోజులు ఏం కావాలో ఏ అయితే అవన్నీ చేసాం. 100 రోజుల సమయంలో కేవలం 3 మాసాల్లో ఒక బిడ్డ జన్మనించడానికి 9 నెలలు సమయం పడుతుంది. ఒక పిల్లోడు స్కూల్కి వెళ్ళి ప్రయోజకులు కావడానికి 25 సంవత్సరాలు పడుతుందండి. ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోవడానికి 25 years పడుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 3 నెలల్లోనే సంక్షేమ పథకాలు ఏవి చేయాలో తీసుకొచ్చాం. ప్రజల్లోకి ఎన్ని చట్టాలు చేయాలని చట్టాలు చేశాం. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం, చట్టసభలో కల్పిస్తున్నాం, వర్కుల్లో కల్పిస్తున్నాం, దేవాలయ సంబంధించిన కమిటీలో ప్రవేశపెట్టాం. ఇక కావాల్సింది మరో 3 నెలల్లో ఉత్తమమైన ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే మొదటి ర్యాంక్ సాధిస్తాడు. మొన్నటి సర్వేలో 3 ఆఫ్ ది నేషన్ సర్వేలో థర్డ్ పొజిషన్ వచ్చింది. కేవలం అప్పుడు 2 నెలలు అయింది. 6 నెలలకి దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజల కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు దీవిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఆయన ప్రజానాయకుడు అండి. ఆయన వెన్నుపోటు నాయకుడు కాదు. ఆయన్ని ఎవరో సీల్డ్ కవర్లో సీఎంగా ఎంచుకోలేదు. ప్రజలు 86% సీట్లు, మోర్ దెన్ 50% ఓట్లేసి గెలిపించిన ప్రజానాయకుడిని తొందరగా ఫెయిల్ అయ్యాడు, విఫలమయ్యాడని చెప్తే బలపడుతుందని కూడా అంటున్నారు. ప్రజాస్వామ్యంలో అందరూ బలపడినాయండి. మేము ప్రజలతో ఉన్నాం, మా పొత్తు ప్రజలతో. ప్రజలు ఓట్లు వేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తారు. కోడెల ఆత్మహత్య ఎలా చేసుకోవాలి ఉంటాడని అనుకుంటున్నారు మీరు? మాది ప్రకాశం జిల్లా మార్కాపురం, కోడెల గారిది గుంటూరు జిల్లా నర్సరావుపేట. మాకు నర్సరావుపేటకి చాలా దగ్గర ఉంది. కోడెల గారిని నేను గత 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ప్రత్యక్షంగా. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పేపర్లలో, టీవీలో ప్రత్యక్షంగా మార్కాపురం కూడా వస్తుంటే చూసేవాళ్ళు. కోడెల కొంతవరకు చురుకైన నాయకుడే. ఈ మధ్య కాలంలో పూర్తిగా కొడుకు కూతురు మాటిని అవినీతికి ఇదైపోయాడు. కోడెల వాళ్ళ అమ్మాయి కూడా ఏంటంటే, చంద్రబాబు నాయుడుతో కన్నా నువ్వు సీనియర్ నానా, అంతకన్నా నీకు మంచి ఇమేజ్ ఉంది, వాళ్ళు లక్షల కోట్లు సంపాదించారు, మనం ఎందుకు సంపాదించదని చెప్పేసి లోకేష్ను ఆదర్శంగా తీసుకొని ఈ శివరాము అమ్మాయి విజయలక్ష్మి కూడా ఈ పని చేశారు. కోడెల ఇంతకు ముందులో అవినీతి చేసేవాడు. కోడెల మీద చరిత్ర అంతా నిరచరిత్ర ఉంది, కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎన్నికల్లో బూత్లు ఆక్యుపై చేసుకోవడం మొదటి నుంచి ఉంది, మొన్న ఉంది. తన మీద పోటీ చేసిన ప్రత్యర్థులను దాడి చేసిన సందర్భం ఉంది. ఇంట్లో బాంబులు పెడితే వాళ్ళ తండ్రి గారే చనిపోయారు. అప్పుడు 30-40 మంది మిగతా వాళ్ళు కూడా బాంబులు ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళంతా కూడా చనిపోయారు. కోడెల గారు ఈ 5 సంవత్సరాల స్పీకర్గా, ఒక స్పీకర్కి ఏంటంటే ముఖ్యమంత్రిని, మంత్రులందరినీ పిలిపించుకొని మాట్లాడేంత శక్తి ఉంటుంది. అన్ని పిలిపించుకొని కూడా ఆయన వ్యవస్థలంతా నాశనం చేసి తన కోసం, కొడుకు కోసం, కూతురు కోసం బతికాడు తప్ప ప్రజల కోసం పనిచేయలేదు. అందుకే ఎన్నికల్లో ఘోర పరాజయం పొందాడు. ఎన్నికల తర్వాత పరిస్థితి ఏమైందంటే, సేమ్ కోడెల సమాజ వర్గానికి చెందినటువంటి ఇంకొక నాయకుడు నాకు అక్కడ ఇన్ఛార్జి కావాలా, కోడెల వద్దని చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఏం చేసింది, ఇదే అవకాశం కదా, మీ ఇద్దరు ఎవరు బలవంతో తేల్చుకోమని చెప్పేసి వాళ్ళకే పోటీ పెట్టాడు. కోడెల అక్కడ మనస్తాపానికి గురయ్యాడు. కోడెల చావుకు కారణం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నాకున్న అనుభవంతో చెప్పగలను, చంద్రబాబు నాయుడు ఎవరిదైతే మసకబారతారో, ఎవరైతే డబ్బు లేకుండా ఉంటుందో, ఎవరైతే ఏజ్ బార్ అయిపోతారో వాళ్ళలో ఏదో ఒక కోణం తీసుకొని వాళ్ళని పక్కన పెడుతుంటాడు. కోడెలను కూడా పక్కన పెట్టాడు. కోడెల ఇటీవలనే చాలాసార్లు చంద్రబాబు నాయుడు కలిసి, నాకు ప్రత్యర్థులుగా ఇంకో చిన్న చిన్న పిల్లలందరూ వస్తున్నారు రాజకీయాల్లో, నాకు కుదరదు, నర్సరావుపేట మా అబ్బాయి చూసుకుంటాడు, సత్యనపల్లి నేను చూసుకుంటానని చెప్పడం జరిగిందంట. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే,
నీకు చాలా చెడ్డ పేరు వచ్చింది, నీ వల్లనే ఎన్నికల్లో కే ట్యాక్స్ గొడవ వల్లనే ఎన్నికల్లో ఓడిపోయాము, నేను ప్రచారం చేస్తున్న సందర్భంలో కూడా కే ట్యాక్స్ గురించి పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, నీకు అసలు సీటు వద్దని గొడవ చేశారు, రకరకాలు జరుగుతుంది కాబట్టి నువ్వు మారాలంటే అప్పుడు కొరల గతంలో నీకోసం ఎంతో సేవ చేశాను, నీకోసం కొన్ని చేయని నేరాలు ఘోరాలు చేసి నిన్ను ముఖ్యమంత్రి చేసి దానికోసం నేను శాయశక్తిగా కృషి చేశాను, నువ్వు నన్ను ఈరోజు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కూడా ఇవ్వని పరిస్థితి తీసుకొస్తావా అని చెప్పేసి బాధపడడం జరిగింది. ఈ చావుకు కారణం 100% భాగాలు చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబు నాయుడు దీన్ని అవకాశంగా తీసుకుంటాడు కదా. చంద్రబాబు నాయుడు గురించి ప్రజలు ఎవరు ఆలోచించరండి. చంద్రబాబు నాయుడు అవకాశం తీసుకోకపోతే ఆలోచించాలి. తన తమ్ముడినే కాళ్ళు గొలుసులతో కట్టేసి తమ్ముడి ద్వారా లబ్ధి పొందాలని తమ్ముడి కొడుకును రోహిత్ను ప్రచారం చేయించుకున్నాడు, తమ్ముడికి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాడు. ఆ నాన్న శ్రీనివాస్ గారు చాలాసార్లు ఇంటర్వ్యూలో చూసాము, కుటుంబ సభ్యులను కూడా వాడుకొని వదిలేస్తాడని చెప్పేవాళ్ళు. మనం బయట తెలిసిందంటే జయసుధ కాడి నుంచి జయప్రద దాకా అందరినీ వాడుకొని వదిలేశాడని చెప్తారు. ఈయన వాళ్ళని కాకుండా ఇక్కడ కుటుంబ సభ్యుల్ని, తోడబుట్టిన వాళ్ళని, మనవాళ్ళని, మనవరాళ్ళని ఎవరైతే అవుతారో బంధుత్వంలో ముఖ్యమైన వాళ్ళు ఉంటారో వాళ్ళ అక్కలకు కూడా ఈరోజు కూడా వాళ్ళ మంచి చెడు పట్టించుకునే దాపన లేడు. అంటే చంద్రబాబు నాయుడు ఒక అవకాశవాది. ఈ విషయాలు మనమేమో చెప్తే స్వార్థం కోసం చెప్పినట్టు ఉంటుంది. సాక్షాత్ ఎన్టీ రామారావు గారు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిండు, ఆయన ఈ స్థాయి తీసుకొచ్చినట్టు గురువు అనుకోవచ్చు, మామ అనుకోవచ్చు, తండ్రి అనుకోవచ్చు. ఆయన చెప్పారు కదా, ఔరంగజేబు కన్నా ప్రమాదమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పిన తర్వాత మనం ఏం మాట్లాడుతాం? చంద్రబాబు నాయుడు గురించి ఎంత తక్కువ మాట్లాడుతున్నారు. వయసు పరంగా వ్యక్తిపరంగా గౌరవిస్తాం, కానీ చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనలు దేశానికి ప్రమాదకరం, ఆంధ్రప్రదేశ్ యొక్క వినాశనానికే ఉపయోగపడే తప్ప 40 years ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన చనిపోతే ఆయన గురించి చెప్పుకోవడానికి ఒక గుర్తు కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు కంటూ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆయనకంటే ఒక పథకం లేదు, ఆయనంటూ ఒక తీసుకొచ్చిన స్కీము లేదు, ఆయన వల్ల ఉమ్మడి రాష్ట్రానికి కానీ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి కానీ జరిగింది ఏం లేదు, శూన్యం. అవకాశవాదంగా మార్చుకుంటూ అవకాశం కోసం మాట్లాడుతూ కేవలం స్వార్థం కోసం బతికిన నాయకుడు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ను గుర్తుపెట్టుకోవడానికి ఒక పథకము లేదు, ఒక స్కీము లేదని చెప్తున్నాను.